హాయ్ అండి. ఈరోజు ఏంటంటే పచ్చిమిరపకాయ పచ్చడి అన్నది చేస్తున్నాను. ముందుగా ఇలాంటి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను అయితే కొన్నిటిమంటి కూడా తీసుకున్నాను. కడిగేసుకున్నాక పొడిగుడ్డు మీద బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఆరబెట్టుకున్నాక తడి లేకుండా ఆరబెట్టుకున్నాక పినిస్తోటి మనం ఇలాగా కట్ చేసుకోవాలి. ఏంటంటే దీంట్లోకి అన్నది ఉప్పు కారం పులుపు అన్నది వెళ్తుంది. ఇప్పుడు 2 పక్కలు తీసుకోవాలి. అలాగే 2 పక్కలు తీసుకున్న తర్వాత ఒకసారి అలా ఓపెన్ చేసి చూసుకోవాలి. మొత్తం అన్నీ అలా తీసేసుకున్న తర్వాత ఒక చెంచాడు మెంతులు, ఒక 10 గింజలు 15 గింజలు అన్న మెంతులు దూరంగా వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు అలా ఏగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం. ఇప్పుడు చింతపండు కోసం ఇప్పుడు ఆయిల్ వేసుకుని అవి ఉడుకుతానికి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. పచ్చడికి ఆయిల్ హీటెక్కింది కాబట్టి చింతపండు మిక్సీ పట్టుకున్న గుజ్జు తీసేసుకోవాలి. నేను అయితే ఒక 50 గ్రాముల చింతపండు అన్నది తీసుకున్నాను. ఇది బాగా వేగాలి, అంటే మళ్ళీ పచ్చడి అన్నది దూసి రాకుండా అన్నమాట, లేదా పాడైపోతుంది మనకి వాటర్ ఉంటే. బాగా వేగాలి. దాంట్లోనే రుచి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. ముందుగానే సాల్ట్ అన్నీ వేసుకోవాలి. తడన్నా తడుపుకోద్దు. పచ్చడి అన్నది వాటర్ లేదు కాబట్టి ఇప్పుడు అది గ్యాస్ ఒకటి ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోనే తడిలేని పచ్చిమిరపకాయలు అన్నాయి కట్ చేసుకున్నాయి వేసుకోవాలి. ఏమన్నా తడి ఉంటే ఈ వేయడానికి వాటర్ అనేవి పీల్చేసుకుంటాయి. ఒకసారి కలిపేసుకోవాలి. మనకి పచ్చిమిరపకాయ వేపితే కనుక ఇది పైన అన్నది అంతా పొట్టు అన్నది అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి అందుకని అసలు వేడి చేసుకోకూడదు. గ్యాస్ కూడా నేను ఆన్ చేయలేదు. దాంట్లోనే కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. 2 చెంచాలు ఆపిండి, అలాగే మెంతులు వేపుకున్నాయి అవి కూడా కలిపేసుకున్నాక కారం ఉంటుంది కాబట్టి నేను ఒక 5 చెంచాలు అన్నది పచ్చికారం తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎలా కారం కాబట్టి అందుకని తక్కువ తీసుకోవాలి, మనకి గ్రేవీ తగ్గట్టు. శుభ్రం కలిపేసుకోవాలి. చూసారు కదా, చాలా లూజ్గా వచ్చింది పచ్చడి. ఇలాగా చింతపండు అన్నది బాగా యాగినవు కాబట్టి అందుకని మనకు పచ్చడి అన్నది మగ్గితే ఇంకా బాగా వస్తుంది. ఓ 3 రోజుల తర్వాత పచ్చడి అయితే మీకు డబ్బాలు వేసాక చూపిస్తాను. నేను వస్తే తల్లేని దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా ఇట్ల పైన వేస్తే బాగా పచ్చిమిరపకాయలు బాగా మగ్గుతాయి. ఇలాగ ఎడితే కనుక సగము అన్నది మగ్గదు. చూసారు కదా, ప్రోటీన్కి వచ్చింది కాబట్టి 3 రోజుల తర్వాత అయితే ఈ ముక్క అంతా బాగా లోపలికి వెళ్ళి పైకి ఆయిల్ అన్నది వస్తుంది. స్టీల్ డబ్బా తీసుకున్నాను. మీరు వస్తే గాజుది కానీ ప్లాస్టిక్ కానీ తీసుకోండి. చూసారా మిరపకాయ పచ్చడి ఎలా మగ్గిపోయిందో అసలు. ఇది కూడా చూడండి, చాలా బాగా మగ్గింది. ఇదండి మిరపకాయల పచ్చడి. పులిగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.